ఎందుకంటే వెంకటస్వామి తమ్ముడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. 33% బిల్లు అక్కడ మోడీ పెట్టి అది ఫెయిల్ చేసినందుకు. ఎందుకంటే కంపల్సరీ 33% కాదు 50% కావాలా. లేడీస్ చాలామంది మొగల కన్నా ఎక్కువ ఆడోళ్ళే ఉన్నారు. ఆడోళ్ళు ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు ఇల్లంతా దిద్దుకుంటుంది అంటే ఏదో భర్త కొంచెం 100 రూపాయలు తెచ్చిస్తే దాన్ని 200 300 చేస్తుంది దాపెట్టి. ఇప్పుడు కూడా ఎవరే కానీ గల్లీకైనా ఎక్కడైనా కానీ లేడీసే తిరిగి చూస్తున్నారు. ఏవైనా కానీ చూడడానికి చేయడానికి మళ్ళీ వీళ్ళు మంచిగా చేస్తున్నారా, వీళ్ళు మంచిగా చేస్తారు, వార్డ్ నెంబరే కానీ కంపెనీ నెంబరే కానీ ఫుడ్ కంపెనీ నెంబర్ వాళ్ళే తిరిగి చేస్తున్నారు. మొగల కన్నా ఎక్కువ లేడీసే చేస్తున్నారు. అందుకోరానికే 50% 50-50 ఉండాలా. ఎందుకంటే లేడీస్కు సగం జెంట్స్కు సగం ఉండాలా. మేము కంపల్సరీ అప్పుడు వంట వార్పు రాస్తారోకో తెలంగాణ గురించి ఎట్లా కొట్లాడినామో ఇప్పుడు కూడా అంతకన్నా డబల్ కొట్లాడతాము. మేము ట్యాంక్ బండ్ మీదకనే జరగము. ఇక అప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగము. ఎంత కొట్లాడతామో లేడీస్ అంటే ఏదో అనుకుంటున్నాడు మోడీ. కానీ చాలా మోడీ చేసేది అంతా తప్పే. ఇప్పుడు ఆడ మణిపూర్లో ఒక ఆడామెను బరిబెత్తలు దిప్పుతున్నా కానీ ఆయన పట్టించుకోలే. మొన్న కూడా మీరు పంతులు ఏదో దాని మీద పంతులు అది పెట్టిండ్రు. ఆ పంతులు ఆడామెకు ముంగట 2 చేతులు పెట్టిండ్రు. కానీ మరి దాని మీద యాక్షనే తీసుకుంటలేదు గవర్నమెంట్. ఇప్పటిదాకా ఏం చేస్తుంది అసలు? మొన్ననేమో ఒక పిల్ల ఏంటిది స్కూల్కి పోయే పిల్లకు కడుపు అయిపోయిందంటే పక్కకు ఎవరమ్మా నీకు ఈ 9 నెలల గర్భవతి తల్లికి చెప్పలే. పిల్ల 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నదట. ఎంతనో 7వ క్లాసో 5వ క్లాసో. ఆ పిల్లకి తెలియదు కడుపు నొప్పి అని తీసుకొని పోయే వరకు అమ్మ ఇది కడుపు నొప్పి కాదు పురుటు నొప్పులు అని ఆ పిల్లకు జన్మనిచ్చింది. ఆ పిల్ల ఏమైందంటే పక్క తాత చెప్పొద్దు అన్నాడు, ఉన్నంతని చంపేస్తాడు. ఇప్పుడు అది కూడా 6 నెలలు అవుతున్నది. గవర్నమెంట్ ఏం చేస్తున్నది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇటువంటి వాళ్ళకు ఉరి తీయాలా. అయితేనే లేడీస్కు కానీ పిల్లలకు కానీ రక్షణ ఉంటుంది. ఏంది మరీ అధ్వానం అయిపోతుంది ఈ మోడీది. ఎప్పుడైతే ఈయన మోడీ వచ్చిండో బీజేపీ వచ్చిన నుంచి మరీ ఇది అయిపోయింది. అస్సలు మణిపూర్లోనైతే మరీ లేడీస్కి అయితే అక్కడ పట్టించుకుంటూనే లేరు. మేము కూడా ఈ బిల్లు గురించి మరొకసారి చెప్తున్నాం. 33% కన్నా 50% అయితేనే మంచిగా దేశం బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది, అన్నీ బాగుపడతాయి. అందుకని మాకు 50% కావాలా. ఇది నా యొక్క మనవి. నా పేరు లలిత, మాది కొంపల్లి. నేను మాజీ ప్రెసిడెంట్ కాలనీకి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నా యొక్క